వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముఖ్యాంశాలు: కరోనా కట్టడికి లాక్డౌన్ మంచి ఫలితాన్ని ఇస్తోంది. సంతృప్తి వ్యక్తం చేసిన సిపి మహేష్ భగవత్. కింగ్ కోటి ఆసుపత్రిని సందర్శించిన డిప్యూటీ మేయర్. కరోనా రోగుల బాగోగులు అడిగి తెలుసుకున్న శ్రీలత శోభన్ రెడ్డి. హైదరాబాద్లో ఈ బైకులతో పోలీసు పెట్రోలింగ్. బుల్లి బైకులపై లాక్డౌన్ పర్యవేక్షిస్తున్న పోలీసులు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ప్రారంభం. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే. హైదరాబాద్లో నకిలీ ఏసీబీ అరెస్ట్. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఘటన. కరోనా కట్టడికి లాక్డౌన్ మంచి ఫలితాలు ఇస్తోందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నందున కోవిడ్ కేసులు, మరణాలు తగ్గాయని తెలిపారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో సిపి తనిఖీలు చేశారు. లాక్డౌన్ అమలు విధానాన్ని అక్కడి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, వాహనాలను సీజ్ చేస్తున్నామని సిపి తెలిపారు. కొందరు అనవసరంగా బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. పౌరులు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం పరస్పర సహకారంతోనే లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని చెప్పారు. बताओ, सबको डरा दे तुम पब्लिक को? नहीं सर, डराने की बात ही नहीं है. मैं खाली मैं क्या बोला मैं ఈరోజు మా రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఈ విశాల్ మార్ట్ దగ్గర ఉన్న రామంతపూర్ చెక్ పోస్ట్లో తనిఖీ చేయడం జరిగినాయి. ఇక్కడ నాతో పాటు ఏసీపీ మల్కాజ్గిరి, లా అండ్ ఆర్డర్, తర్వాత ఏసీపీ ట్రాఫిక్ మల్కాజ్గిరి, మిగతా సిబ్బంది కూడా అందరూ పార్టిసిపేట్ అయినారు. ఇది మా ఉప్పల్ పోలీస్ స్టేషన్కి హైదరాబాద్ సిటీ నుంచి ఎంట్రీ పాయింట్ కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ అది ప్రెషర్ ఉంటుంది. చాలామంది వెహికల్స్ అది ఎవరు ఈ మనం 10 o'clock లాక్డౌన్ టైం ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ 45 minutes మనము వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తారు. అది కూడా తర్వాత కూడా వెహికల్స్ వస్తున్నాయి, ఎవరికి పర్మిషన్ లేదు, వాళ్ళ మీద కేసెస్ తప్పదు. అలాంటి వెహికల్స్ మీద వాళ్ళని పక్కన తీసుకొని హోల్డింగ్ ఏరియాలో వాళ్ళ మీద కేసెస్ అది బుక్ చేస్తున్నారు. తర్వాత ఎవరు అత్యవసరాలు ఉన్నాయి, ఎమర్జెన్సీ సర్వీసెస్, అంబులెన్స్ కావచ్చు, ఇంకా ఆక్సిజన్ కావచ్చు, అలాంటి వాళ్ళని మనము ఇమీడియట్ అది గ్రీన్ ఛానల్ కూడా ఇస్తున్నారు. ప్రజలందరికీ కోరిక 30 తారీఖు దాకా ఈ పొద్దున 10 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock లాక్డౌన్ టైం ఉంది. లాక్డౌన్ టైం పక్క పాటించాలా. మీకు ఇంటి బయట రావాలా అయితే పక్క అది 6 to 10 ఆ సమయంలో మీరు ఫాలో చేయండి. తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ వాళ్ళ కోసం ఈ పొద్దున 6 to 9 ఫస్ట్ షిఫ్ట్, సాయంత్రం 7 to 9 అది సెకండ్ షిఫ్ట్ అది పెట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా ఆ సమయం పక్క అది ఫాలో చేయండి. డే టైంలో లాక్డౌన్ సమయంలో మీ మూవ్మెంట్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి గన్ ఫౌండరీ కార్పొరేటర్ సురేఖతో కలిసి కింగ్ కోటి ఆసుపత్రిని సందర్శించారు. కరోనా రోగులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి అధికారులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కరోనా కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తెలియజేశారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మరో ప్రయోగాన్ని మొదలుపెట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతుగా లాక్డౌన్ సమయంలో పెట్రోలింగ్ నిర్వహించేందుకు ఈ బైక్స్ పెట్రోలింగ్ విధానాన్ని స్టార్ట్ చేశారు. మొదటగా మాదాపూర్ పిఎస్ పరిధిలో పోలీస్ అధికారులు సిబ్బంది బైక్స్పై చక్కర్లు కొడుతూ లాక్డౌన్ నిబంధనలు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు వస్తుందని, అలాగే పర్యావరణ పరిరక్షణకు ఈ బైక్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. మొదటగా మాదాపూర్ పిఎస్లో సక్సెస్ కావడంతో ఇక సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను ఈ బైక్స్ పెట్రోలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సార్ మీరు చేయండి కదా ముందురా నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామంలో వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. పేద రైతులకు ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతే రాజుగా ఉండాలన్న సంకల్పంతో రైతు సంక్షేమానికి కట్టుబడి సీఎం జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని అన్నారు. సంక్షోభ సమయంలో కూడా రైతు భరోసా అందించామని, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారని చెప్పారు. ఈరోజు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పెద్ద కార్యక్రమాన్ని రైతులకి ఉపయోగకరంగా ఉండాలని, సాగునీటిని భూగర్భ జలాలను బయటకు తీసుకోవడంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా బోర్వెల్స్ వేసి రైతులకి భూగర్భ జలాల ద్వారా ఉద్యానవన పంటలకు కానీ ఇతర పంటలకు కానీ అవసరమైనటువంటి నీటిని అందించేటువంటి వైఎస్ఆర్ జలకళ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మన ప్రాంతాల్లో ప్రారంభించింది. దీనికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో రాష్ట్రమంతా 2 లక్షల బోర్వెల్స్ని 4,932 కోట్ల రూపాయలతో బోర్వెల్స్ వేసి రైతులకి చేదోడుగా నిలవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నంలో భాగం ఈరోజు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి మండలంలో ఉన్నటువంటి ఈ దాచూరు గ్రామంలో ఈరోజు ఒక రైతు దశరథరామరెడ్డి గారు అనేటువంటి ఈ రైతు యొక్క పొలంలో ఈరోజు బోరు వేయడానికి ఈ వైఎస్ఆర్ జలకళ మంజూరిచ్చింది. ఏసీబీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకుంటూ కారులో యథేచ్ఛగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు చెకింగ్లో పట్టుకున్నారు.
లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 105 వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. అతని వద్ద డూప్లికేట్ కార్డులు ఉన్నాయని సీఐ చెప్పారు. అతని వాహనాన్ని సీజ్ చేయించారు. ఇలా ఎందరో మంది డూప్లికేట్ కార్డులు పెట్టుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. गाड़ी का चाबी दो, गाड़ी का चाबी दो, गाड़ी नहीं सुनता मैं क्या अभी मास्क लगाओ, ये सीधी है तो सर मैं प्रेस से हूं सर कौन सा प्रेस में बताओ व्हाट इज इट और डुप्लीकेट कार्ड कर डुप्लीकेट कार्ड हां बोलो गाइड का मेरा एक्सपायर हुआ तो उसका कार्ड तुम्हारा डैड का है अच्छी बात है गाड़ी का चाबी दो आप गाड़ी का चाबी दो गाड़ी का चाबी दो गाड़ी दो हाँ डैड की फोटो है गाइड की फोटो है हाँ डैड की फोटो लगा क्या కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో కోదండరాముని కళ్యాణం ఆగమశాస్త్రం ప్రకారం సీతారాముల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ఆలయంలోని రంగమండపంలో వేదిక ఏర్పాటు చేసి సీతారాముల ఉత్సవ మూర్తులను వేరువేరుగా కొలువుదీర్చారు. అనంతరం సీతారాములను సుగంధ ద్రవ్యాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లతో అభిషేకం నిర్వహించారు. నూతన పట్టు వస్త్రాలను ధరింపచేసి తులసి గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు కోదండరామ స్వామికి వైభవంగా పౌర్ణమి కళ్యాణం నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ రాములోరి కళ్యాణాన్ని భక్తులు తిలకించారు. वासुदेवाय नमः प्रीतवासदे विक्रम राम राम रामकृष्ण वरप्रद नमोस्तुते स्कंदपरोहमक नक्षत्र ग्रहान् अन्याश्च महा मधमत शप शप पातक पातक आलोक मधुसूदन महापुरुष वैकुंठ नारायण पद्मनाभ ऋषिकेश सुगंधिं पुष्टिवर्धनं రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పోలీసులపై దాడికి యత్నించిన ఘటన మరో ఘటన చోటు చేసుకుంది. లాక్డౌన్ పేరిట పోలీసులు దురుసగా ప్రవర్తిస్తున్నారు. లాక్డౌన్ అమల్లో భాగంగా చిరు వ్యాపారులపై మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా అత్తాపూర్లో ఓ చిరు వ్యాపారిపై ఉదయం 10 గంటల తర్వాత ఇంటికి వెళ్తుండగా అతని తూకం వేసే సామాగ్రిని లాక్కొని ప్రతాపం చూపించారు. బాధ్యతగా వ్యవహరించవలసిన వారే ఇలా దౌర్జన్యానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్కడే ఉన్న ఓ రిపోర్టర్ ఇదంతా కవర్ చేస్తుండగా ఆ విలేకరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదంతా గమనించిన స్థానికులు పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫోన్ తీసుకుంటున్నావు రెండు ఒక నిమిషం ఉండు. ఫోన్ తీసుకోకు ఉండు, నేను చెప్తా ఐడి కార్డు చూపిస్తాను నీకు ఉండు. ఒక నిమిషం ఉండు, నువ్వు లైన్ చూపెట్టి ఐడి కార్డు చూపెట్టిన ఉండు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కోడలు అఖిలారెడ్డి చేతుల మీదుగా వైద్య పరికరాలు అందజేశారు. అత్యవసర చికిత్సకు అవసరమైన 3 ఆక్సిజన్ కాన్సంట్రేట్లు, నెబులైజర్లు, N95 మాస్కులు, మెడికల్ కిట్లు అందజేశారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ టాబ్లెట్లు, ORS ప్యాకెట్లు, డ్రై ఫ్రూట్స్ గల కిట్లను 75 మంది కరోనా రోగులకు పంపిణీ చేశారు.
కరోనా వార్డులో తిరిగి మనోధైర్యం కల్పించారు. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు ఎమ్మెల్యే భాస్కర్ రావు మెడికల్ కిట్లను ఆయా గ్రామాల సర్పంచులకు ఎంపీటీసీలకు అందజేశారు. అందరం ప్రయత్నం చేసినట్టు అవుతుంది. అయితే పోయిన వారం మన నల్గొండ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసినప్పుడు డాక్టర్ మాతృ గారు ఉండి ఈ మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో కొద్దిగా ఆక్సిజన్ షార్టేజ్ ఒకవేళ వచ్చినట్టయితే కొంచెం పేషెంట్స్కి ఇబ్బందికరంగా ఉంది సార్, కొన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏమైనా ఇవ్వగలిగితే బాగుంటుంది అనేసి అంటే నేను నా మిత్రులు కొందరిని వాళ్ళని కూడా కొంచెం సేకరించవలసిందిగా కోరినాను. వాళ్ళ సహకారంతో ఈరోజు ఒక 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఒక 5 లీటర్ బై 7 లీటర్ కోవిడ్ పేషెంట్స్కి లైఫ్ సపోర్ట్ అనమాట ఇది, ఒకవేళ ఆక్సిజన్ వాళ్ళకి అవసరం పడినట్టయితే. సో ఒక 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని, అదేవిధంగా కొన్ని నెబులైజర్స్ని, కొన్ని సిప్యాప్ మాస్క్స్ని, N95 మాస్క్స్ని, కొన్ని గ్లౌజెస్ని ఈరోజు మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కి అరేంజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇట్లాంటి కష్టమైన సమయంలో డాక్టర్లందరికీ కూడా పేరు పేరున మీ సర్వీస్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. వీ రియలీ అప్రిషియేట్, మిమ్మల్ని ఎంతో అభినందించాల్సిందే ఇట్లాంటి కష్టమైన సమయంలో. అమిత్ గారు అది వచ్చి ఇక్కడ మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కావలసిన నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసేందుకు రాష్ట్రీయ విత్తనాభివృద్ధి సంస్థ పనిచేస్తుందని రాష్ట్రీయ విత్తనాభివృద్ధి సంస్థ ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారి అజయ్ పాండే చెప్పారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వరంగల్ నగర సమీపంలోని మణికొండ ప్రాంతంలో నేషనల్ సీడ్ కార్పొరేషన్ 2021 సంవత్సరంలో 30,000 క్వింటాల మేలు రకం విత్తనాలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పనిచేశామని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నామని పేర్కొన్నారు. విత్తనాభివృద్ధిలో ముఖ్యంగా 3 రకాల విత్తనాలను ఉత్పత్తి చేయడం జరుగుతుందని, ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి లక్ష్యాలను చేరుకున్నట్టు చెప్పారు. AJ manager, working in National Seeds Corporation. I am working as AJ manager. My NSC work the seed multiplication. Seed multiplication అంటే సెంట్రల్ నుంచి నాకే లెర్న్ వస్తుంది సీడ్ ప్రోగ్రామ్ కోసం. ఇది సీడ్ ప్రోగ్రామ్ కోసం రిక్వైర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ అదర్ స్టేట్ గవర్నమెంట్ కోసం నేను మల్టిప్లికేషన్ చేస్తాను. ఓన్లీ నోటిఫైడ్ వెరైటీ ఇది కోసం ఎన్ఎస్సి యాజ్ పర్ అలాట్మెంట్ ఆఫ్ అవర్ అథారిటీ రీజనల్ ఆఫీస్ అండ్ హెడ్ ఆఫీస్ నుంచి నేనే ప్రోగ్రామ్ చేస్తాను. ఇదే ప్రోగ్రాంలో మంచి గ్రోవర్, ఎక్స్పీరియన్స్ గ్రోవర్ రైతు కోసం ప్రోగ్రామ్ అలాట్మెంట్ చేస్తాను. ఇది అలాట్మెంట్ డిసైడ్ కోసం నాకేం వెరైటీ ఉంటుంది, ఇది వెరైటీ ఏం డిమాండ్ ఉంది, ఏం గవర్నమెంట్లో ఏం లాభం ఉంది, ఇది ప్రకారం నేను అరేంజ్మెంట్ చేస్తాను. ఇది అరేంజ్మెంట్లో పర్ ఇది 2021లో నాకు 30,000 క్వింటల్ టార్గెట్ ఉంది. నాకు టార్గెట్ అచీవ్ అయింది సక్సెస్ఫుల్లీ అండ్ సప్లై టు గవర్నమెంట్. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో సర్పంచ్ శీలం లింగన్న గౌడ్ ఆధ్వర్యంలో తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ బైక్పై గ్రామంలో పర్యటించి హోం క్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులను పరామర్శించారు.
మనోధైర్యాన్ని కోల్పోవద్దని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అనవసరంగా గుంపులుగా ఉండరాదని, ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే స్థానిక సర్పంచ్కి తెలియజేయాలని గ్రామస్తులకు చెప్పారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాచకులకు, నిరాశ్రయులకు దాదాపు 100 మందికి పండ్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గుడిశెల రాజశేఖర్ మాట్లాడుతూ తమ వంతు సహాయంగా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో పండ్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఫౌండేషన్కి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, సభ్యులు మహేష్, రామ్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా కట్టడికి లాక్డౌన్ మంచి ఫలితాలు ఇస్తోంది. సంతృప్తి వ్యక్తం చేసిన సిపి మహేష్ భగవత్. కింగ్కోటి ఆసుపత్రిని సందర్శించిన డిప్యూటీ మేయర్. కరోనా రోగుల బాగోగులు అడిగి తెలుసుకున్న శ్రీలత శోభన్ రెడ్డి. హైదరాబాద్లో ఈ బైకులతో పోలీస్ పెట్రోలింగ్. బుల్లి బైకులపై లాక్డౌన్ పర్యవేక్షిస్తున్న పోలీసులు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ప్రారంభం. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే. హైదరాబాద్లో నకిలీ ఏసీబీ అరెస్ట్. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఘటన. ప్రేక్షకులకు మనవి, కరోనా నుంచి కాపాడుకోవాలంటే మిమ్మల్ని మీరు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరి పాటించాలి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. వెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా మాస్కులు ధరించండి. అలాగనే శానిటైజర్లు మీ పాకెట్లో ఉంచుకోండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.